ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో శివారాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ దశమి, సాయంత్రం 6:14 వరకు. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:50 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, బుధుడు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే రుణాలు తీర్చేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఐటీ రంగంలో ఉన్నవారికి, కోల్, మైన్స్, పెట్రోల్ ఈ రంగాలలో ఉన్నవారికి, అలాగే పవర్ సెక్టర్లలో ఉన్నవారికి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఈ రోజు పరిస్థితులన్నీ కూడా వారు ఆశించిన విధంగా మంచిగా ముందుకు సాగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు శివాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు కోర్టు విషయాలలో వీరికి జాప్యం కలగటం లేదా ఆశించిన విధంగా ఫలితం లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా జాప్యం కలిగే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా శ్రమకి గురయ్యే అవకాశాలు, వీరు మాత్రం రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తుల అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటితో పాటు పవర్, ఐటీ సెక్టర్, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులతో పాటు వీరు ఆశించిన విధంగా కుటుంబంలో కూడా మంచి మార్పులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ అన్నదమ్ములతోటి కూడా స్థిరాస్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి గనక ఈ విషయాలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే పెద్దల ఆరోగ్యం గురించి తగిన విధంగా మీరు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు కాలభైరవ అష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే
నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థానచలనం, బదిలీలు వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అనుకూలత అనేది లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీరు ఆశించినంత వేగవంతంగా పూర్తి కాకపోవటం, అలాగే స్థిరాస్తికి సంబంధించి అమ్మకాల విషయంలో కూడా పనులు మీరు ఆశించిన విధంగా పూర్తి కాకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం సత్ఫలితాలను ఇస్తాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. కోర్టు విషయాలలో కూడా ఆశించిన విధంగా పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి అమ్మకాల గురించి, అలాగే స్థిరాస్తి కొనుగోలు గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీంతో పాటుగా ముఖ్యంగా మీ అన్నదమ్ములతోటి కూడా భేదాభిప్రాయాలు అనేక విషయాలకి సంబంధించి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. మీ సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా తగు విధంగా మార్పులు అనేవి ఉన్నా అవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉన్న వారికి, ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్నవారు, టెలికమ్యూనికేషన్స్, అలాగే గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే మీ పెట్టుబడుల విషయంలోనూ, ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపైన మీరు విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు. అయితే వారి వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు చెయ్యని పనులకు కూడా నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యం కలగటం మీకు నిరాశను కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలించటం లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అయితే మీరు గనక ఆర్థిక పురోగతి కోసం మీ ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు చేయాలనుకుంటే ఆ విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనపడతాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వివాహ ప్రయత్నాలలో వీరికి సానుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే మీ యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడులలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ విషయాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి.
మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి వాటికి అనుకూలంగా ఉండే ఆలోచనలు చేసే అవకాశం గోచరిస్తోంది. మీరు కనుక మీ స్థిరాస్తుల్ని అమ్మాలి అని ప్రయత్నిస్తే అందులో కూడా సానుకూలంగా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క స్నేహితులతోటి, బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు కలిగే అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే మీ సహోద్యోగులు కూడా మీకు తగిన విధంగా సహాయం చేయకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా ఆర్థికంగా చాలా వరకు వీరికి అనుకూలంగా ఉన్న వీరి ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మీ సంతానము, అలాగే పెట్టుబడులు, ఆర్థికపరమైన విషయాలు, మీ ఉద్యోగ వ్యాపారాలు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం గురించి, వారి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యము వీటి గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో కోల్, పెట్రోల్, దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు వీరందరూ కూడా అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు స్థిరాస్తుల గురించి కూడా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తుల వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు ఆశించిన విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా పనులలో జాప్యం కలుగుతున్నా పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. దీంతో పాటు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో వారికి కూడా శ్రమ అధికంగా ఉండటం, పనులలో జాప్యం కలగటం నిరాశను కలిగిస్తున్నా వీరు సమయానుకూలంగా, సానుకూలంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఓర్పు, నేర్పుతోటి పనులని మీరు పూర్తి చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగం పోవటం కానీ, లేకపోతే ఆశించిన విధంగా ప్రాజెక్టులు రాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఐటీ, పవర్, కోల్, మైన్, పెట్రోల్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఇక వీటన్నిటితో పాటు అనవసరపు విషయాల నిమిత్తం మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో వచ్చే పెను మార్పుల వలన మీరు మానసికంగా ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్త్రీలు కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే ఆస్తికి సంబంధించిన విషయాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయి. వ్యాపారం మాత్రం మీకు ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు పడుతున్న కష్టానికి చక్కటి ప్రతిఫలం అనేది కనపడుతోంది. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం అనేది గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా, ఓర్పుతో, సహనంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తులు కూడా పెంచుకునేందుకు మీరు ప్రయత్నం చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, కుటుంబ సభ్యుల ఒక ప్రేమాభిమానాలు పొందటం, అలాగే దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం ఈ రాశికి చెందిన స్త్రీలు జాగ్రత్త వహించాలి. అలాగే మీ పెద్దల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. నెమ్మదిగా, ఓర్పుతోటి మీరు ఉంటే గనక తప్పనిసరిగా ప్రతి ఒక్క సమస్యకి మీకు పరిష్కారం లభిస్తుందని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శ్రావణ సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా శివాభిషేకం చేసేవాళ్ళు పంచామృతాలతో, కుశోదకము, దర్భలు కలిపిన జలాలతో, కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస, జామ పండ్ల రసాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. శివుడికి అభిషేకం చేసే సమయంలో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ శివుడికి అభిషేకం చేయాలి. అలాగే శివాభిషేకం పూర్తయిన తర్వాత పరమశివుడికి గన్నేరు పుష్పాలతో పూజ చేయటం, తుమ్మిపూలతో పూజ చేయటం, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రావణ సోమవారం సందర్భంగా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో ఇచ్చే హారతులు దర్శనం చేసుకోవడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి 2వ సోమవారం, ఈ మాసంలో చివరి సోమవారం ఈనాడు. శ్రావణ మాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఇందువారం నాడు చేసేటటువంటి శివారాధన శివానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని కూడా అందిస్తుందని శ్రావణ మహత్యంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అంటే ఈ సోమవారం నాడు సోమార్ధధరుడైనటువంటి శంకరుడి అనుగ్రహాన్ని కాంక్షించి ఎవరైతే నక్తవ్రతాన్ని చేస్తారో అంటే సూర్యోదయానికి ముందే లేచి శ్రావణ మాసంలో ఉన్నటువంటి విధులలో శ్రావణ మాస స్నానము, ధ్యానము, అర్చనము, జపము ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలు. దీనితో పాటు దానం కూడా ప్రధానంగా చెప్పబడుతుంది. ఇక స్నాన విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సూర్యుడు ఉదయించే నాటికే తప్పకుండా శ్రావణ మాసంలో మన స్నానం పూర్తవ్వాలి. సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికల్లా దేవుడి మందిరం ముందు దీపం వెలుగుతూ ఉండాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు దైనందిన జీవితంలో ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు కదండి అనే మాట అంటూ ఉంటారు. దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అట్లా కారణాంతరాల చేత అవకాశం లేకపోతే సూర్యాస్తమయ సమయానికైనా అంటే కనీసం ప్రదోష సమయానికైనా దేవుడి మందిరం ముందు ఆ దీపం వెలుగుతూ ఉండేలాగా మనం ప్రధానంగా చూసుకోవాలి. ఈ సోమవార విషయాన్ని కనుక వచ్చినట్లయితే స్నానం పూర్తయిన తర్వాత శివార్చన చేసేవాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఫాలే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నా అత్ర సంశయ అని శాస్త్రం చెప్తున్న మాట. పూజ మనం ఎలా చేస్తాం, మనకి ఏ మంత్రాలు వచ్చు, ఏ స్తోత్రాలు మనం చదువుతాం, ఇవన్నీ ప్రధానం కాదు. సారూప్య స్థితిని మనం ముందు ఈశ్వరారాధనలో పొందాలి. ఎందుకంటే నా రుద్రో రుద్రమర్చయేతనే శాస్త్రవచనం. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు అని చెప్తుంది. అందుకే మనకి మహాన్యాసం మొదలైనటువంటివన్నీ చెప్పి మహాశరీర శుద్ధి జరిగిన తర్వాత సాక్షాత్తు ఈశ్వరుడే ఈ జీవుడు అనేటటువంటి భావన వచ్చిన తర్వాత రుద్రాభిషేకాన్ని మనం జరిపించడం
పండితులు చేస్తూ ఉంటారు, మనం సంప్రదాయంలో చూస్తూ ఉంటాం. దానితో పాటు అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఫాలే త్రిపుండ్రం యస్య, నుదుట విభూతిని ధరించడం, శరీరం అంతా కూడా విభూతిని ధరించడం, గళే రుద్రాక్షమాలిక, మెడలో రుద్రాక్షలు వేసుకోవటం, వక్త్రే షడక్షరీ స్తోత్రం, నాలుక పైన ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఈరోజు యథాశక్తిగా నిరంతరం జపిస్తూ ఉండడం. ఈ విధంగా చేస్తే ఏమిటండి అంటే సరుద్రో నా అత్ర సంశయ, అట్లా చేసినటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే అన్నారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ విధమైన ఆ ద్రవ్యాన్ని మనం ఇస్తున్నాం, ఏ పుష్పాన్ని వాడుతున్నాం అనేది ప్రధానం కాదు. ఎంత నిశ్చలమైన నిర్మలమైన మనస్సుతో, శ్రద్ధతో, భక్తితో మనం స్వామి యొక్క ఆరాధన చేస్తున్నామో ప్రధానం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అంటాడు, ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీవు ఏమిస్తున్నావు అనేది నాకు ప్రధానం కాదు, ఎంత భక్తితో ఇస్తున్నావు అనేది ప్రధానం అంటారు. కాబట్టి ఈ ఇందువారం, ఈ నభోమాసంలో వచ్చినటువంటి ఈ సోమవారం నాడు శివారాధన యథాశక్తిగా షోడశోపచారాలతో లేదా పంచోపచారాలతో పూజ చేసి, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి చివరి సోమవారం నాడు పుట్టమట్టితో పంచామృతాలు కొద్ది కొద్దిగా వేసి తయారు చేసినటువంటి మట్టి లింగానికి కనుక పూజ చేసినట్లయితే పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం మనకి కలుగుతుంది. సమస్త సంకల్ప సిద్ధి, సౌభాగ్య సిద్ధి తప్పకుండా కలుగుతుంది. అట్లాగే ఏ ఇంట్లో అయితే శివారాధన నిత్యం చేస్తారో, ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తారో, ఏ ఇంట్లో అయితే గృహదేవతారాధన తప్పకుండా చేస్తారో, ఆ ఇంట్లో ఎంత ప్రబలమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నివసించేటటువంటి వారి మీద ఆ దోషాల యొక్క ప్రభావం ఉండదని మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఇక మనకి శాస్త్రంలో లోతుకు వెళితే లింగ ప్రమాణం ఎంత ఉండాలి, ఇంట్లో లింగం ఉండొచ్చా, ఇటువంటి అనేక ప్రశ్నలు మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కానీ మృణ్మయ లింగం అంటే మట్టితో తయారు చేసినటువంటి పార్థివ లింగానికి మాత్రం ఈ ప్రమాణ సంబంధమైనటువంటి నియమాలు ఉండవని శివపురాణం చెబుతున్నటువంటి మాట కనుక ఈ శ్రావణమాస సోమవారం నాడు మట్టితో లింగాన్ని తయారు చేసి యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకం జరిపి గంధంతో విశేషంగా అలంకరించి లక్ష్మీ ప్రీతికరమైనటువంటి బిల్వదళాలతో పాటు లక్ష్మీనామాన్ని చెబుతూ తులసీ దళాలతో కనుక అర్చన చేసినట్టయితే శివానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. ఇతపూర్వం మనం చెప్పుకున్నట్టుగా ఈ విధంగా ప్రతి సోమవారం కనుక ఈ మృణ్మయ పార్థివ లింగాన్ని కనుక అర్చన చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా పరిహరింపబడతాయి. ఇది చాలా సులభమైనటువంటి అంశం. ఇది ఎక్కడ ఉన్న భావన అనేది భవుడికి ఆ పరమాత్మకు ప్రధానం కనుక ఆ విధమైన భక్తితో ఈ అర్చన కనుక చేసినట్లయితే స్వామి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. అందరికీ శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని, సిరి సంపదలతో అందరూ తొలతోగాలని ఆశిస్తూ స్వస్తి.